ఇంకా ప్రభుత్వంలో ఉన్న కొన్ని గొర్రెలు ఈ గొర్రె ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాయి. కామెడీ కదా సార్ నేను చెప్పేది. వాడు కామెడీ ఫీలో, అదో కామెడీ మతం. మీకు పోనీ కోపర్నికస్ తెలుసా? కోపర్నికస్ అవునండి, ఆయన ఒక సైంటిస్ట్ అండి. ఎవరు చంపేశారు? ఈ బైబిల్ బ్యాచ్కెళ్ళే. భూమి ఎలా ఉంటుంది అడగండి, ఫోన్ చేయని ఎవరికైనా గొరికి. భూమి ఎలా ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు, పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు. కానీ గొర్రెలకి ఏం చెప్పారు? భూమి బల్లపరుపుగా ఉండడు. ఆయన పాపం అలా చెప్పాడని చంపేశారు సార్, కాల్చేసి. మన జేపీ గారు కూడా చెప్పారు, జయప్రకాష్ నారాయణ గారు కూడా. ఆ సైంటిస్టులను ఎవరు చంపేశారు? వీళ్ళు సైన్స్ గురించి మాట్లాడతారు, వీళ్ళు సెన్సే లేని వాళ్ళు సైన్స్ గురించి ఎలా మాట్లాడతారు? నా ప్రియమైన సహోదర సహోదరులారా, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన చక్కటి ఒక అంశంలోకి మనం వెళ్తున్నాం. కొద్దిసేపే ఈ వీడియో, నేను ఎక్కువసేపు చేయటం లేదు, కొద్దిసేపే చేస్తున్నాను. అయితే ఈ కొద్దిసేపట్లో ఒక మంచి విషయము మీకు అర్థమవుతుంది. బైబిల్ నుంచి ఒక సత్యాన్ని మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో ద్వారా. సో అదేంటంటే, నేను గమనించింది ఏంటంటే, కొద్ది రోజుల క్రితం, అంటే కొద్ది రోజుల్లో మరి కరెక్ట్గా నాకు తెలియటం లేదు, ఒక ఛానల్లో, హిందూ ఛానల్లో ఈ రాధాదాస్ మాట్లాడుతున్నాడు. ఈ రాధాదాస్ మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంకొక ఆయన అడుగుతున్నాడు, ఈయన సమాధానాలు చెప్తున్నాడు. ఓకే చెప్తున్నాడు. సో ఆ వీడియో మొత్తము చూస్తే పూర్తిగా క్రైస్తవ్యంపై ఆయన ద్వేషం కక్కుతున్నట్లుగా నాకు తెలిసింది. సో అందులో ఒక క్లిప్పు నేను కట్ చేశాను. కట్ చేసి దానికి కౌంటర్ నేను ఇస్తున్నాను. ఇకపై ఇలాగనే ఉంటుంది. సో అది మాత్రం ఎందుకు కట్ చేసి మీరు కౌంటర్ ఇస్తున్నారు అనడం కంటే కూడా ఇది ప్రారంభం అన్నమాట. ఇది మొట్టమొదటి ప్రారంభంలో ఉంది కాబట్టి ఇది కంటిన్యూగా వస్తుంది అనమాట. సో ఓకే, నో ప్రాబ్లం. ఆయన ఏమంటున్నాడంటే, భూమి బల్లపరుపుగా ఉందని క్రైస్తవులు నమ్ముతారు అని చెప్తూ వస్తున్నాడు. ఈ గొర్రెలయ్యే నమ్ముతాయి, ఈ గొర్రెలకు తెలిసింది అదే. ఒకసారి ఒక సైంటిస్టు భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు ఈ గొర్రెలు వెళ్ళి ఆ సైంటిస్ట్ని చంపేశాయి. అంటే గొర్రెలు అంటే ఎవరు? క్రైస్తవులు. కాబట్టి వీళ్ళకి తెలిసిన జ్ఞానం ఇదే, వాళ్ళ బైబిల్ అదే వాళ్ళకు బోధించింది. మన పురాణాల్లో చూడండి, భూమి గుండ్రంగా ఉంది, గోళాకారంగా ఉంది. మన పురాణాల్లో ఉందండి. ఈ బైబిల్లో ఏముంది? వీళ్ళకి ఏం తెలుసు ఈ గొర్రెలకి అని ఇంటర్వ్యూ ఆయన చెప్తున్నాడు అనమాట. సరే ఓకే. సో అదే ఇప్పుడు నేను ప్లే చేశాను కదా వీడియో, ఆ వీడియో అనమాట. దానికి సమాధానమే నేను ఇప్పుడు చెప్తున్నాను. మరి బైబిల్ గ్రంథంలో దాని గురించి ఏమైనా విషయం ఉందా చూద్దామా? చూద్దాం. యోబు గ్రంథంలో ఉంది. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనములో మనం చూద్దాం. నేను ఓపెన్ చేశాను, చదువుతున్నాను. యోబు గ్రంథం 26:7. ఇది చాలా పురాతనమైన గ్రంథము. ఈ గ్రంథంలో అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, ఇజ్రాయెల్ కానీ ఈ మాటలు ఏమీ ఉండవు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకుల కన్నా ముందుగానే ఈ గ్రంథం రచించబడింది అన్నది చరిత్రకారుల యొక్క అంచనా. ఇది పద్య భాగంలో టైపులు ఉంది కాబట్టి పద్య భాగంలో దీన్ని చేర్చారు. అనగా కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము వాటికి ముందుగా యోబుని చేర్చారు. ఓకే, ఈ గ్రంథంలో ఏం చెప్తుందంటే, యోబు 26:7లో శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడజేసెను అనుంది. శూన్యము పైన భూమిని వ్రేలాడజేసెను అని ఈ యోబు గ్రంథం 26:7లో మనకి ఉంది. అంటే ఒక బంతి, ఒక బాల్ గాలిలో వేలాడుతుంటే ఎలా కనిపిస్తుందో అలాగనే
శూన్యములో ఈ యొక్క భూమి వేలాడుతుంది అని యోబు గ్రంథం 26:7 మనకి చెప్పారు. ఇక ఇంకొక వచనం కూడా నేను చదువుతాను. యోబు గ్రంథం 37:12, 37వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. 37:12. ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అని అన్నాడు. ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద. భూమి నడిపింపబడుతుంది అని చెప్పాడు. నడిపింపబడటం అంటే ఏంటి? మనం తెలుసు, భూమి గుండ్రంగా తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ వస్తుంది. సో భూమి నడిపింపబడుతుంది అని ఈ వచనం ఇక్కడ మనకి లిఖించారు. పోతే ఇదే వచనంలో నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద, భూగోళము అని ఈ వచనంలో మనకి చెప్పబడింది. సో ఈ 2 వచనాల్లో మనకి 3 విషయాలు. ఒకటి, శూన్యంపై వేలాడబడుతుంది, ఆ భూమి నడిపింపబడుతుంది అంటే ఆపరేట్ చేయబడుతుంది. మూడవది, భూమి భూగోళము అని అన్నారు ఈ వచనం. కాబట్టి ఇవి సైంటిస్టులు ఆకాశానికి వెళ్ళి వాళ్ళు ఫోటోలు తీసి ఆ కిందున్న భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినప్పటికీ ఈ భూమి మీద ఉన్న మనుషులకు భూమి గుండ్రంగా ఉందని తెలిసింది. అంతకుముందు సైంటిస్టుల కన్నా ముందు మనుషులు ఏం నమ్మారు? భూమి బల్లపరుపుగా ఉందనే కదా నమ్మారు. కానీ బైబిల్ గ్రంథంలో సైంటిస్టుల కన్నా ముందే, కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది భూమిని గురించి. భూమి శూన్యంలో వేలాడుతుందని, అది గోళాకారంగా ఉందని, అది నడిపింపబడుతున్నది అని, రన్ చేయబడుతుందని 3 విషయాలు యోబు గ్రంథంలో నుంచి చెప్పాను. అయ్యా రాధా గారు, ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఈ గొర్రెలకి ఏం తెలుసు, ఈ బైబిల్కి ఏం తెలుసు, ఈ క్రైస్తవ్యానికి ఏం తెలుసు, మనకు తెలుసు, మన పురాణాలకు తెలుసు అన్నావు కదా. తీసుకురా నీ పురాణాలు చూద్దాం. ఏ పురాణంలో ఉందో, ఏ మత గ్రంథంలో ఉందో, ఈ భూమి మీద ఉన్నటువంటి మతాల్లో ఎన్ని మతాలు, అన్ని మతాలు ఏ మతంలోనైనా ఉందా? సరే, నీ పురాణంలో ఏమైనా ఉందా? తీసుకురా చూద్దాం. చూపించు, చదువు. ఏ పురాణంలో ఉంది, ఎక్కడ ఏ దేవత చెప్పాడు, ఏ దేవుడు చెప్పాడు, చదువు, మేము వింటాం. మేము గొర్రెలమా అంటే నువ్వెవరు? సరే ఓకే, ఈ గొర్రెల గురించి నేను ఇంకో రోజు తీసుకుంటాను క్లాసు. ఈరోజుకి ఇది చాలు. కాబట్టి భూమిని సృష్టించిన వానికి తెలుసు అది ఎలా ఉంది, అది దేని చేత నడిపింపబడుతుంది, దాని గురించిన విషయాలు భూమిని సృష్టించిన వానికి తెలుసు. ఆయన సృష్టికర్తని బైబిల్లో ఉంది. ఆయనే చెప్పాడు యోబు గ్రంథంలో భూమిని గురించిన ఉనికిని. ఇది మేము నమ్ముతున్న సత్యం. నీకేముంది అక్కడ? నీ పురాణాల్లో ఏముంది? తీసుకురా చూద్దాం. నీ పురాణాల్లో ఇదే మ్యాటర్ మీ పురాణంలో ఉందా? ఈ గొర్రెలకేం తెలుసని ఇంటర్వ్యూలో కూర్చొని మమ్మల్ని ఫెయిల్ చేసి లేని దాన్ని తెచ్చి చెప్పుకుంటున్నావు గొప్పగా. ఉన్నదాన్నేమో యదవం చేసేసావు, లేని దాన్నేమో గొప్పగా చెప్పుకుంటున్నావు. అబద్ధికుడు అయ్యా నువ్వు రాధా దాస్, అబద్ధికుడు అయ్యా నువ్వు. అబద్ధానికి జనకుడివి నువ్వు, అబద్ధానికి తండ్రివి నువ్వు. బైబిల్లో ఉన్నంత గొప్ప సత్యాన్ని తీసి కింద పడేసి ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి హైలైట్ చేసుకుంటున్నావు. బైబిల్ని వెర్రిదని చెప్తున్నావు, క్రైస్తవుల్ని గొర్రెలు అంటున్నావు. మీ గొర్రెలేమో ఇలా ఉన్నారంటున్నావు. నువ్వెవరు? నువ్వు గొర్రె కన్నా హీనమైన వాడివి. నువ్వు. సో ఈ వీడియోని చూస్తున్నటువంటి సహోదర సహోదరులు ఇది చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసుకోండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్లో ఆ లైక్ బటన్ మీద కూడా ఒక క్లిక్ చేసేసేయండి. సో ఇది మీకు నచ్చితే మీకు కామెంట్స్ ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క సందేశాన్ని విన్న మీకు నా యొక్క